యాత్ర విశ్వాస యాత్ర, జీవిత యాత్ర, నడుపు యాత్ర. యాత్ర విశ్వాస యాత్ర, జీవిత యాత్ర, నడుపు యాత్ర. రండి కలిసి రండి, విశ్వాస యాత్రలో సాగిపోదాం. రండి కలిసి రండి, విశ్వాస యాత్రలో సాగిపోదాం. This is the journey by faith. 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 దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. గత 2 రోజులుగా మనము మత్తయి సువార్తలోని ధ్యానాంశాల గురించి మనం ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసాం. ఈరోజు 25వ అధ్యాయము మొదటి వచనం నుండి 13 వరకు ఉన్నటువంటి వచనాన్ని లేదా సందర్భాన్ని మనము ఈ ధ్యానంలో మనం ధ్యానిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13వ వచనం భాగం వరకు మనం చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మేము నెరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. పరలోక రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యములోని కొన్ని ఉపమానాల్ని యేసు ప్రభు వారు చెప్పినటువంటి విధానాల గురించి మనము దేవుని యొక్క వాక్యంలో ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఏ విధంగా వస్తాడు, ఆయన 2వ రాకడ ఎప్పుడు, యుగ సమాప్తి ఎప్పుడు అని చెప్పి శిష్యులు తనని అడిగినప్పుడు శిష్యులకు సవివరంగా 24, 25 అధ్యాయంలో కొన్ని ఉపమానాల ద్వారా దేవుడు వివరించినట్లు మనం ఈ భాగంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 అధ్యాయాలు మనం కలిపి చదివితే ఆ అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశం 2 మాటల్లో మనం చెప్పుకోవాలంటే, 1 మెలకువగా ఉండుడి, బీ వాచ్ఫుల్. 2 నమ్మకంగా ఉండుడి, బీ ఫెయిత్ఫుల్. ఈ 2 మాటల మీద ఆధారపడి ఉంటాయి ఆయన చెప్పినటువంటి ఉపమానాలన్నీ కూడా. ఈరోజు సంఘం అంతా కూడా సిద్ధపడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. సంఘం అంతా కూడా నమ్మకం కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో గతంలో మనం 2 ఉపమానాల గురించి మాట్లాడుకున్నాం, ధ్యానించాం. యేసు ప్రభు ఏ విధంగా వస్తాడు అంటే, మొదటిది దొంగ వచ్చినట్లుగా వస్తాడు అని మనం మాట్లాడుకున్నాం, దేవునికి వాక్యాన్ని వివరించుకున్నాం. ఆ తర్వాత 2వది యజమానుడు వచ్చినట్లుగా వస్తాడు. దొంగ వచ్చినట్లు అంటే దొంగగా రావటం కాదు, దొంగలాగా రావటం కాదు. ఆయన దొంగలాగా అనగా దొంగ చెప్పకుండా తెలియకుండా ఎలా వస్తాడో ఆ విధంగా వస్తాడని చెప్పి యేసు ప్రభు తెలియజేశాడు. ఆయన దొంగ అనుకోకూడదు మనం. 2వది యజమానుడు వచ్చినట్లు వస్తాడు. గృహ యజమాని పనివాడిని ఇంట్లో పెట్టినప్పుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, పనివాడికి చెప్పాల్సిన పని లేదు. అలానే యేసు ప్రభు కూడా తన గృహానికి లేకపోతే తన యొక్క ఇంటికి ఆ విధంగా వస్తాడు, అనగా 2వ రాకడ ఆ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అక్కడ 3వ ఉపమానం చెప్పినటువంటిది, యేసు ప్రభు చెప్పినటువంటిది ఏంటంటే, మనం ఈరోజు చదివినటువంటిది. ఈ 2 భాగములు మనం 24 అధ్యాయంలో ధ్యానించాం. 25వ అధ్యాయంలోకి వచ్చేసరికి కూడా
మూడవ విషయాన్ని ఈరోజు మనం చూసాం. 24 అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు రాకడకు సూచనలు ఏంటి అంటే, నేనే క్రీస్తునని చెప్పి అనేక మంది మోసగిస్తారని, యుద్ధాలు జరుగుతాయి, యుద్ధ సమాచారాలు మనం వింటాం, జనముల మీదకి జనములు వేస్తారు, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఇవన్నీ కూడా వేదనలకి ప్రారంభము అని చెప్పి బైబిల్లో మనం చదివాం. శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, ద్వేషించబడటం అనేటువంటిది ఉంటుంది. అక్రమం అనేటువంటిది విస్తరించడం వలన ప్రేమ అనేటువంటిది చల్లారిపోతుంది. ఆ సువార్త సకల జనులకు ప్రకటించబడుతుంది అనేటువంటి విషయాల్ని మనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తామో, వాక్యాలు ఉన్నవి ఉన్నట్టుగా జరగటం ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి COVID-19 కూడా, ఈ విధమైనటువంటి విపత్తులు కూడా ఎప్పుడో ప్రవచించబడ్డాయని కూడా దేవుని యొక్క సేవకులు ఎంతో మంది దేవుని యొక్క వాక్యంను గూర్చినటువంటి విషయాలను తీసుకొస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో కానీ, యోవేలు గ్రంథంలో కానీ ఎప్పుడో ప్రవచించబడినటువంటి కార్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి అనేటువంటిది, అంటే రాకడకు సూచన ఇది కూడా అని మనము భావించవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుని ఆధీనంలో ఉన్నటువంటి మనం అందరము ఆయన భయభక్తుల్లో నడవాల్సినటువంటి వారమై ఉన్నాం. సో ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఉపమానము, దేవుడు ఇస్తున్నటువంటి ఉపమానంలో ఒక విషయాన్ని గమనించాలి. తరతరాల వారు కూడా ఈ యొక్క ఉపమానాల ద్వారా సిద్ధపడాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందని మనం గుర్తించాలి. అంటే పోయిన తరము, అంతకుముందు తరాల వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని చదివినప్పుడు సిద్ధపడ్డారు. ఇప్పుడు మన తరంలో కూడా మనం సిద్ధపడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఏమో యేసు ప్రభు ఎప్పుడైనా రావచ్చు, ఎలానైనా రావచ్చు, ఈ క్షణమైనా రావచ్చు, లేదా మన తరం తర్వాత అయినా కూడా రావచ్చు. ఆయన ఇష్టం, ఆయన ఇంటికి ఎప్పుడైనా వస్తాడు. కానీ మనం చేయాల్సింది 2 విషయాలు. ఒకటి సిద్ధపడి ఉండాలి, ఒకటి నమ్మకంగా ఉండాలి. సిద్ధపడి నమ్మకంగా ఉండేటువంటి 2 విషయాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 25 అధ్యాయంలో పరలోక రాజ్యము అంటే ఈ లోక రాజ్యం కాదు అని అర్థం. అంటే పరలోక రాజ్యము, ఈ లోక రాజ్యం అంటే ఈ లోక రాజ్యములో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి రాజ్యములో, కింగ్డంలో కింగ్ ఉంటాడు, రాజ్యములో రాజు ఉంటాడు, రాజ్యములో రాజ్య పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఈ రాజ్య పరిపాలనలో ఎవరైతే రాజుగా ఉంటాడో వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము రిపబ్లిక్ గా మనం ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో మన యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. అలానే దేవుని రాజ్యాన్ని పరిపాలించేటువంటి నాయకుడు దేవుడై ఉన్నాడు, ఆయనే రాజ్యాన్ని ఏలును అనే విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం అనేటువంటిది ఈ లోక రాజ్యం వంటిది కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయము యేసు ప్రభు వారే స్వయంగా ఇక్కడ ఉన్నప్పుడే ఆ విషయాన్ని చెప్పినట్టు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 18 అధ్యాయము 36వ వచనంలో ఆయన మరణానికంటే ముందు తీర్పు తీర్చేటువంటి సమయంలో ఈ మాట చెప్పబడింది. యోహాను సువార్త 18:36లో నా రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని, నా యొక్క సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైన రాజ్యము కాదు అనెను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని నమ్మినటువంటి బిడ్డలందరూ ఈ రాజ్యములో ప్రవేశించారు. ఈ రాజ్యంలో ప్రవేశించినటువంటి వారు దేవునిని నమ్మి, యేసు ప్రభువాన్ని తన సొంత రక్షకుడిగా నమ్మి విశ్వసించినటువంటి వారందరూ ఆయన రాజ్యంలో ఉన్నారు. అది ఒకటి మనం గమనించాలి. రెండవది, ఆయన రాబోయేటువంటి రాజ్యం అనగా ఆయన తీసుకురాబోయేటువంటి రాజ్యానికి కూడా ఇది గుర్తుగా ఉందని చెప్పి మనము గ్రహించాలి. ఈ లోక దేవతలు, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా దేవుడు మార్చేసి ఈ రాజ్యాన్ని ఏలటానికి ఆయన రానై ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. పరలోక రాజ్యము ఎలా పోలి ఉందంటే, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమార్ని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కన్యకలు పోలి ఉన్నది అంటే ఒక విధంగా ఈ కన్యకలు అన్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే సంఘ నాయకులు, సంఘములో ఉన్నటువంటి వారు అనేటువంటి అర్థం కూడా ఇక్కడ వస్తుంది. సో వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు.
బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె పోసుకొని పోలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి 10 మంది కన్యకల గురించినటువంటి ఉపమానం మనకి కొద్దిగా ఇక్కడ రాయబడినటువంటి విషయాలు అర్థం కావాలంటే, ఆనాడు పలస్తీనా ప్రాంతంలో లేకపోతే ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో జరిగేటువంటి విధానం, యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పినప్పుడు అక్కడ వివాహాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. పెండ్లిళ్ళు ఎక్కడ జరుగుతాయి అంటే నదీ తీర ప్రాంతంలో కానీ లేకపోతే విశాలమైనటువంటి ప్రదేశంలో కానీ జరుగుతాయి. ఇప్పుడైతే మనకి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, అలాంటి వాటిలో పెళ్లి జరుగుతుంది. సో పల్లకిలో పెళ్లి కుమారుడు ఒకవైపు నుంచి, పెళ్లి కుమార్తె మరొక వైపు నుంచి పెళ్లి చేసుకునేటువంటి స్థలం దగ్గరికి వస్తారు. ఆ పెళ్లి కుమారుడు చేసుకునేటువంటి ఆ స్థలం దగ్గరికి ఇద్దరు వచ్చిన తర్వాత వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత ఆ వివాహము కన్యక వివాహం అయితే 7 దినాల వరకు సంబరాలు జరుగుతాయి. 7 దినాల వరకు విందు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? పెండ్లి కుమార్తె గృహంలో ఈ విందు జరుగుతుంది. పెండ్లి అయిపోయిన తర్వాత పెండ్లి కుమార్తె గృహానికి వెళ్ళి 7 దినములు అక్కడ విందు జరుగుతుంది. అందరూ సంతోష సంబరాల్లో ఉంటారు. ఒకవేళ పెండ్లి కుమార్తె విడవ అయితే 3 రోజులు మాత్రమే సంబరాలు ఉంటాయి. ఇది అక్కడ జరిగేటువంటి ఆనవాయితీ లేకపోతే ఆచారం. అలా జరిగిన తర్వాత తాళ మేళాలతో పెండ్లి కుమారుడు ఈ 7 రోజులు అయిపోయిన తర్వాత తన గృహానికి తీసుకువెళ్తాడు. తన గృహానికి తీసుకువెళ్ళేటువంటి సందర్భం మోస్ట్లీ రాత్రిపూటే తీసుకెళ్తారు. చాలా సందర్భాల్లో రాత్రిపూట పెండ్లి కుమారుడు తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి? పెండ్లి కుమారుడు గృహానికి, పెండ్లి కుమార్తె గృహం నుంచి తీసుకువెళ్తాడు. ఈ సందర్భాలన్నీ కూడా మీకు తెలియాలంటే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 34, 25వ అధ్యాయము 10వ వచనం మరియు 33వ అధ్యాయము 11వ వచనం. ఈ సందర్భాల గురించి ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే మీరు ఆ వాక్యాలను చదివి తెలుసుకోండి. నేను చెప్పేటువంటిది ఏంటంటే రాత్రిపూట వీళ్ళు బయలుదేరి ముందుకు వెళతారు అనే సత్యాన్ని అక్కడ మనం గమనించాలి. సో రాత్రిపూట వెళ్ళినప్పుడు దగ్గరగా పెండ్లి కుమారుడి యొక్క గృహానికి చేరుతున్నాడు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు ఇద్దరు కలిసి పెండ్లి కుమారుడు గృహానికి చేరుతున్నాడు అన్నప్పుడు అక్కడ ఒక గుంపు ఉంటుంది. ఆ గుంపే కన్యకల గుంపు. ఈ గుంపు దివిటీలు పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు. పెండ్లి కుమారుడు మిడ్ నైట్ వస్తాడా లేకపోతే తెల్లర ఎట్లా వస్తాడా, ముందు వస్తారా, ఏ రాత్రి ఏ జామున ఎట్లా వస్తారనేటువంటిది తెలీదు. కానీ కన్యకులు మాత్రం సిద్ధపడి వాళ్ళని లోపలికి ఆహ్వానించడం కోసం దివిటీలు పట్టుకొని ఉండాలి. ఈ దివిటీలు పట్టుకొని ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పెండ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఆర్భాటంతో వాళ్ళు తాళ మేళాలతో సంతోష సంబరాలతో పెండ్లి కుమారుడు గృహానికి దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఎదుర్కొని వాళ్ళని ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్తారు. సో వాళ్ళందరూ లోపలికి వచ్చిన తర్వాత తలుపు వేసేస్తారు. తర్వాత వచ్చేటువంటి వాళ్ళకి స్థానం ఉండదు లోపలికి వెళ్ళటానికి. లోపలికి వెళ్ళినటువంటి వారికి మాత్రమే ఈ పెండ్లి విందు అనేటువంటిది అక్కడ పెండ్లి కుమారుడు గృహంలో ఏర్పాటు చేసినటువంటి విందుని అందరూ ఆరగిస్తారు, ఆనందిస్తారు. ఇది అక్కడ జరిగినటువంటి సందర్భం. ఇప్పుడు ఆ సందర్భాలన్నీ అక్కడ జరిగినటువంటి విషయాలు గుర్తు చేసుకుంటే మనం ఈ వాక్యాలు కొంచెం క్షుణ్ణంగా మనకు అర్థమవుతాయి. ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటిది వీరిలో కూడా బుద్ధి లేని వాళ్ళు 5, బుద్ధి కలిగినటువంటి వాళ్ళు 5. అంటే బుద్ధి లేనటువంటి వారు ఈ 4వ వచనం ప్రకారంగా బుద్ధి గలవారు తమ దివిటీలలో కూడా 3వ వచనం చదువుదాం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అసలు వీళ్ళకి సిద్ధపాటే లేదు అని మనకు అర్థం అవుతుంది. అక్కడ సగం దూరం వెళ్ళిన తర్వాత లేకపోతే అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత ఆ నూనెలో సగం అయిపోయిన తర్వాత మేము అడుగుతున్నాం అనే రీతిగా ఉన్నప్పటికీ కూడా అసలు వీళ్ళు నూనె తీసుకెళ్ళలేదు. దివిటీలు పట్టుకొని వెళ్లాల్సినటువంటి వారు, సిద్ధపడి వెళ్లాల్సినటువంటి వారు అలా వెళ్ళలేదు అని చెప్పి మనకు అర్థమవుతుంది. 4వ వచనంలో బుద్ధి గల వారైతే తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిద్ధలు అనేటువంటిది దేనికి సాదృశ్యం అంటే విశ్వాసులకు విశ్వాసంలో చేసేటువంటి మంచి కార్యాలకు సాదృశ్యం అని చెప్పి మనం అక్కడ గమనించాలి. ఇంకొకటి నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం అని చెప్పి మనం గమనించాలి. అనగా నూనెలు
నూనె కలిగి ఉండటం, దివిటీలు కలిగి ఉండటం అనేటువంటిది విశ్వాసానికి సాదృశ్యం. అంటే కన్యకలుగా ఉన్నటువంటి వాళ్ళు విశ్వాసం కలిగి ఉండాలి. నూనె కలిగి ఉండటం అంటే పరిశుద్ధాత్మ కార్యాలని మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. విశ్వాసులకి పరిశుద్ధాత్మ అనుభవం అనేటువంటిది కావాలి. సో తీసుకుని పోయింది. పెండ్లి కుమారుడు అనగా యేసు ప్రభు వారు. యేసు ప్రభు వచ్చినప్పుడు, యేసు ప్రభు రావటం అంటే రెండవ రాకడని గుర్తుపెట్టుకోవాలి. సో యేసు ప్రభు రావటానికి అనగా పెండ్లి కుమారుడు రావటానికి ఇక్కడ ఆలస్యం చేయగా 5వ వచనం చదవండి. ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకున్నారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యడని బుద్ధిగల వారిని అడిగిరి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని గమనిస్తే మనకు అర్థం కావాల్సినటువంటిది ఏంటంటే, వీళ్ళు విశ్వాసం కలిగినటువంటి క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా విశ్వాసంలో సన్నగిల్లిపోయి, ఆత్మలో ఆరిపోయి, దేవుని యొక్క రాజ్యంలో వారికి విశ్వాసపు నడకలో వెనుదిరిగిపోయి వారికి జీవితం ఆరిపోయేటువంటి విధంగా ఉన్న వారితో సమానం అని మనం చెప్పుకోవచ్చు. దీని అర్థం, మనం విశ్వాసులుగా దేవునిని ఎదుర్కోబోయేటువంటి మనము, ఆయన ఆర్భాటంతో వచ్చేటువంటి ఆయనను ఎదుర్కోవడానికి మనము సిద్ధపడినటువంటి వారిగా, ఆత్మ కలిగిన వారిగా, విశ్వాసం కలిగిన వారిగా, మంచి క్రియలు చేయగలిగినటువంటి వారిగా, ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్నప్పుడు సంఘానికి, సమాజానికి మంచి చేసేటువంటి వారిగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసికి ఉందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనము బుద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలని, బుద్ధి కలిగిన కన్యకలుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో అతన్ని ఎదుర్కొందాం రండి అని చెప్పి సిద్ధపరిచినటువంటి వారు, కలిగినటువంటి వారు కేకలు వేసినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి దివిటీలతో పాటు వీరికి దివిటీలు లేవు. వాళ్ళని ఎదుర్కోవడానికి వెళ్ళి సాగనంపుకుంటూ ఆహ్వానించి వాళ్ళని గృహంలోనికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత వీరికి ఉన్నది. ఆ బాధ్యతలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు 5, ఫెయిల్ అవ్వనటువంటి వాళ్ళు 5. దేవుని బిడ్డలారా, యూజువల్గా మనం ఏ గుంపులో ఉన్నాం? నూనె కలిగిన వారిగా, ఆత్మ కలిగిన వారిగా ఉన్నామా? దివిటీలు కలిగినటువంటి విశ్వాసము గుంపులో ఉన్నామా? విశ్వాసము లేనట్టుగా, క్రియలు లేనటువంటి విశ్వాసము వాక్యంలో మనం చూస్తున్నాం. అలా క్రియలు లేకుండా మృతమైనటువంటి విశ్వాస జీవితంలో మనం ఉంటున్నావా? యాకోబు పత్రికలో మనం చూసినటువంటి విధంగా. లేదా మంచి క్రియలు మనం చేస్తూ విశ్వాసములో సన్నగిల్లిపోకుండా నూనె కలిగినటువంటి వారు, పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారమై, విశ్వాసం కలిగినటువంటి వారమై మంచి కార్యాలు మనం చేస్తూ దేవుని కోసం ఎదురు చూసేటువంటి గుంపులో మనం ఉన్నామా? లేదా బుద్ధి లేనటువంటి వాళ్ళుగా, నూనె లేకుండా, దేవుని ఆత్మకార్యాలు లేకుండా, మంచి కార్యాలు లేకుండా, విశ్వాసము లేకుండా కునికిపాటు పడేటువంటి సోమరులాగా, నిద్రపోయేటువంటి వాళ్ళలాగా మనం ఉన్నామా అనేటువంటిది కూడా మనం గమనించాలి. దేవుని సేవకులకు కూడా ఇది ఒక లెసన్. విశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక లెసన్గా మనం భావించి మనము ముందుకు వెళ్లాల్సినటువంటి వారమై ఉన్నాం. సో అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొండని చెప్పిరి. దేవుని బిడ్డలారా, ఒకవేళ నాకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రక్షణ భాగ్యం, నాకు దేవుడిచ్చినటువంటి దేవునిచ్చినటువంటి ఆ యొక్క తలాంతులు, దేవుడిచ్చినటువంటివి నేను ఇతరులో పంచుకునేటువంటి పరిస్థితులు కాదేమో. అక్కడ రక్షణ అనేటువంటిది ప్రతి ఒక్కరికి వచ్చేటువంటిది. ఎదురు చూడాల్సింది ప్రతి ఒక్క వ్యక్తి ఎదురు చూడాలి. నాతో పాటు ఫలానా వాళ్ళని తీసుకెళ్తాను అని రికమెండేషన్ చేస్తే ఈ రాజ్యంలో కుదరదు. ఎవరి రికమెండేషన్ ద్వారా ఈ రాజ్యంలో ఎవరు ప్రవేశించాలని చెప్పి మనం గుర్తించాలి. సో నాకు చాలాదేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోవుడని చెప్పి వారు కొనబోగుచుండగా పెండ్లి కుమారుడు వచ్చను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి.
ఈ 10 మంది గుంపులో ఉండి ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చకుండా ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు నూనె కొనుక్కోవడానికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన సందర్భంలోనే యేసు ప్రభు అనగా పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. విశ్వాసులుగా మనము ఆ స్థితిలో ఉంటే, ఒకవేళ సిద్ధపడాలనేటువంటి పరిస్థితుల్లో ఉంటే, నమ్మకంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో మనం లేకపోతే, కునుకుపాటు పడి నీరసించిపోయి నిద్రపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే, ఆయన మనం అనుకున్నటువంటి గడియలో వస్తాడు పెండ్లి కుమారుడు. వీళ్ళు సిద్ధపడినటువంటి వారితో లోపలికి వెళ్తాడు. తర్వాత తలుపు మూయబడుతుంది. ఆ పెండ్లి విందులో పాల్గొనేటువంటి అవకాశం తర్వాత ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మనకు తెలియజేసేటువంటి పాఠం ఏంటంటే, సమయం ఉండగానే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ దినాల్లో, ఈ పరిస్థితుల్లో కృపాకాలం ఇంకా మనకున్నది. ఈ కృపాకాలంలో ఉన్నప్పుడే దేవునికి దగ్గరగా ఉండాలి. సిద్ధపడిన జీవితం కలిగి ఉండాలి. ఆయనకి సంతోషకరమైన జీవితాన్ని జీవించే విధానం మనం కలిగి ఉండాలి. తలుపు వేయబడేటువంటి పరిస్థితి మనకు వచ్చిందంటే మరలా తీయబడదు. ఆనాడు నోవాహు కూడా ఎంతో అరిచి చెప్పాడు. ఆయనకు తెలియదు వర్షం ఎట్లా ఉంటుందో, ఆయనకు తెలియదు ఓడ ఎట్లా తీయాలో. దేవుడి మాట విన్నాడు, వర్షం వస్తుందని నమ్మాడు. దేవుడి మాట విన్నాడు, ఓడ తయారు చేయటం ఆయన కొలతలతో ఆయన తయారు చేశాడు. ఆయన ప్రకటించమన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు పెళ్లి చేసుకొనచ్చు, ఇళ్ళు కట్టుకొనచ్చు, సంతోష సుఖభోగాల్లో ఉండిపోయారు. ఆ చివరికి ఆ యొక్క వర్షము రానే వచ్చింది. ఆకాశపు తుమ్ములు వెప్పబడ్డాయి. ఇప్పుడు వీళ్ళందరూ అయ్యో అయ్యో అని కేకలు వేస్తున్నారు. నోవాహు తన కుటుంబం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి పడవలో ఉండగా దేవుడే తలుపు మూసివేశాడు. మూసిన వాడు మళ్ళా తెరవడానికి అసాధ్యం. దేవుడే మూసేస్తే ఇంకెవరు తెరుస్తాడండి? దేవుడు తలుపు తీస్తే ఎవరు మూయలేరు, దేవుడు తలుపు మూస్తే ఎవరు తీయలేరు. రక్షణ దినం, ఇదే రక్షణ దినం, అనుకూల సమయం. నీవు రక్షించబడకపోతే ఇది నీకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటగా తీసుకుని రక్షించబడు. ఒకవేళ రక్షించబడి నమ్మకత్వంగా లేకపోతే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలని చెప్పి నీవు సిద్ధపడు. ఒకవేళ నీవు సిద్ధం లేనటువంటి విధంగా, నూనె లేనటువంటి విధంగా, మంచి కార్యాలు చేయనటువంటి చంద్రదాసుడిగా నీవు కనుక ఉంటే, క్రైస్తవ జీవితంలో కూడా మనము సరి చేసుకొని ఆత్మ సహాయముతో పరిశుద్ధాత్మ కార్యాలు మనం రుచి చూస్తూ దేవుని కోసం మెడుకోగలిగి ఎదురు చూసేటువంటి గుంపులో మనం ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, వేచి ఉంటూ ఉన్నాడు, ఇంకా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. నువ్వు నిద్రపోతూ ఉంటే ప్రియ దేవుని బిడ్డ మేల్కో. నేను చెప్పేటువంటిది ఆత్మీయమైనటువంటి విధంగా మేల్కొనమని. మనం నిద్రపోయి లేవడం సహజమే. ఆ నిద్ర గురించి కాదు మాట్లాడేటువంటిది. ఆత్మీయతలో సన్నగిల్లిపోవడం గురించి, ఆత్మీయతలో నులివెచ్చని జీవితాన్ని గురించి, ఆత్మీయతలో దేవుని సన్నిధిలోకి వచ్చి వెనక తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల గురించి ఈ యొక్క వాక్యం మాట్లాడుతుందని గమనించాలి. తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యో అయ్యో మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరగనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. 13వ వచనం, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మెలకువగా ఉందామా? దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిద్దామా? దేవుని సన్నిధిలో సోమరులుగా మనం ఉండకుండా దేవుని సన్నిధిలో ఉందామా? సమయం అయిపోయింది, మనం ప్రార్థనలోకి వెళదాం. కానీ మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సూటిగా దేవుని బిడ్డలుగా మనం మన జీవితంలో ప్రార్థనాపూర్వకంగా ఉందాం, మెలకువ కలిగి ఉందాం, సిద్ధపడి ఉందాం. ఆయన వచ్చు సమయం ఏదో మనకు తెలియదు కనుక ఆత్మీయమైనటువంటి మెలకువ కలిగి మనము దేవుని సన్నిధిలో ఉందాం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అ షేరింగ్. దేవుని యొక్క సన్నిధిలో మనం అన్నీ షేర్ చేసుకోవచ్చు, మన ప్రేమను పంచుకోవచ్చు, రక్షణను మాత్రం షేర్ చేయలేము. నేను పరిశుద్ధుడు కుటుంబంలో పుట్టాను కనుక, మా తల్లిదండ్రులు మంచివాళ్ళు కదా, వాళ్ళు పాస్టర్స్ కదా అనేటువంటి విషయంలో మనము జ్ఞాపకం చేస్తే, మనం అనుకుంటే నేను పరలోకం చేరతాను అనుకుంటే అది పొరపాటు. మన తల్లిదండ్రులు పరిశుద్ధులు కదా, మనం కూడా పరిశుద్ధులు అనుకోవడం తప్పు.
మన తల్లిదండ్రులకి దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు కదా, మనం కూడా వెళ్తాం అనుకోవడం తప్పు. ఏ వ్యక్తి అయినా కానీ తన సొంత జీవితం మీద తనే బాధ్యత కలిగి ఉండాలి, బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమంటే, నీవు నేను సిద్ధపడి ఉండాలి, నీవు నేను దేవుని రాజ్యంలో నమ్మకం కలిగి ఉండాలి, ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూసేటువంటి వారిగా మనం ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మెలకువ కలిగి ఉండండి, బుద్ధి కలిగినటువంటి వారిగా ఉండండి. బుద్ధి లేనివాడు, బుద్ధి కలిగినటువంటి వాడు, రెండు డిఫరెన్స్ గురించి సామెతల గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడ్డాయి. 6వ అధ్యాయంలో. దేవుని బిడ్డలారా, బుద్ధి కలిగినటువంటి వారిగా మనం ఉందాం, బుద్ధి లేని వారిగా ఉండొద్దు. ఆయన కోసం ఎదురు చూసేటువంటి గుంపులో మనం ఉందాం, దివిటీలను పట్టుకుందాం. చివరిగా ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మిలిటరీలో పనిచేస్తున్నటువంటి క్రొత్తగా పెళ్ళైనటువంటి ఒక వ్యక్తి తనకి బిడ్డ పుట్టిందని తెలిసి నాకు లీవ్ కావాలని చెప్పి పర్మిషన్ కోసం ఆఫీసర్ దగ్గరికి వెళ్తే, ఈరోజు రేపు అంటూ దాదాపుగా 6 నెలలు గడిపేశాడు. అయ్యో, నా కొడుకు పుట్టాడండి, నేను ఇంటికి వెళ్ళి చూసుకోవాలంటే ఇదిగో ఈరోజు యుద్ధం ప్రకటించబోతున్నాడు శత్రువులు, ఈరోజు శత్రువులు అక్కడి నుంచి వస్తున్నారు, యుద్ధంలో ఉన్నటువంటి నీవు ఎలా వెళ్ళగలవు, ఈ పరిస్థితిలో వెళ్ళడానికి వీలు లేదంటే నాకు 6 నెలలు అయిపోయిందండి, నేను ఇంటికి వెళ్ళాలి, నా యొక్క కొడుకును చూసుకోవాలి, నా భార్యను చూసుకోవాలి, కనీసం ఒక 10 రోజులన్నా సెలవు ఇవ్వండి నాకు అని చెప్పి మిలిటరీ ఆఫీసర్ ఎంతో బతిమలాడితే సరే చివరికి పర్మిషన్ దొరికింది. పర్మిషన్ దొరికినప్పుడు ఆయన ఇంటికి టెలిగ్రామ్ పంపించాడు తన మిస్సెస్కి, నేను వస్తున్నానని. ఆమె ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడెప్పుడు వస్తాడా నా హస్బెండ్, నా భర్త ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తను ఆ దినము రానే వచ్చింది. ఆమె స్టేషన్కి వెళ్ళింది ఎదుర్కోవడానికి, ఆయన తీసుకురావడం కోసం. అలాంటి సందర్భంలో మరొక టెలిగ్రామ్ వచ్చింది, నాకు అత్యవసర పరిస్థితులను బట్టి నేను ఇంటికి రాలేని పరిస్థితిలో ఉన్నాను, మళ్ళా కొంతకాలం ఇంటికి రాలేను, యుద్ధం ప్రకటించారు కనుక నేను మరలా తిరిగి వెళ్ళేటువంటి ప్రయాణంలోనే ఉన్నాను, ఇంటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఒకవేళ వీలైతే మనకింటికి దగ్గరలో ఉన్నటువంటి ఆ స్టేషన్ దగ్గరికి రా, సమయము ఫలానా టైంలో ట్రైన్ వచ్చి ఆగుతుంది, ఆ ట్రైన్ ఆగినప్పుడు కనీసం ఆ 2 నిమిషాల్లోనైనా నిన్ను చూస్తాను, మన కుమారుని చూస్తాను అని చెప్పి ఆయన మరొక టెలిగ్రామ్ పంపించినప్పుడు తన భార్య తన కుమారుడిని తీసుకొని స్టేషన్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంది. ట్రైన్ ఆలస్యమైంది అని ప్రకటన వినబడింది. మొదటి 2 గంటలు ఎదురు చూస్తూనే ఉంది, ట్రైన్ 3 గంటలు ఆలస్యమైంది. 3వ గంటలో వచ్చేసరికి అలసిపోయింది, తన నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. చివరి గడి రానే వచ్చింది, 3 గంటలు అయిపోతుంది, ట్రైన్ వస్తుంది, ఏ టైం వస్తుందో కరెక్ట్గా తెలియదు, ఎదురు చూడాలని చెప్పి స్టేషన్ మాస్టర్ చెప్పాడు. సమయం రానే అయింది, అనౌన్స్మెంట్ అయింది, ట్రైన్ వచ్చేసింది. ఆ సమయంలోనే ఆమె కునికిపాట్లు పట్టడం, నిద్రలోకి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే అనౌన్స్ చేశారు, ఫలానా ట్రైన్ స్టేషన్లోకి వచ్చేసింది, ఫలానా ప్లాట్ఫామ్లో ఉంది అనేసరికి ఆ వార్త విన్నటువంటి ఆమె వెంటనే కళ్ళు తెరిచి చిన్న బాబుని తీసుకొని పరిగెత్తుకుంటూ ట్రైన్ దగ్గరికి వెళ్ళేసరికి తన భర్త ఎదురు చూస్తూ ఆ 2 నిమిషాల కోసం బయటకు వచ్చి డోర్ దగ్గర ఎదురు చూశాడు, ఎక్కడ కనిపించలేదు. చివరికి పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి భార్యని కొడుకుని చూశాడు, చేయెత్తి అంటూ ఉన్నాడు, అమ్మా టైం అయిపోయింది, కొంచెం ఒక 2 నిమిషాలు ముందు వస్తే బాగుండేదే, నిన్ను కలుసుకునేవాడిని, బిడ్డను చూసుకునేవాడిని, ఇంకా మళ్ళీ నేను తిరిగి ఎప్పుడు వస్తానో తెలియదు, యుద్ధం ఆల్రెడీ ప్రకటించబడింది, నేను యుద్ధంలోకి వెళ్ళాలి, మరలా తిరిగి రావడానికి సమయం పట్టవచ్చు, లేకపోతే నేను రాకపోవచ్చు. వేదనతో భార్య స్టేషన్లో ఏడుస్తూ బిడ్డను పట్టుకుని అలానే నిలబడిపోయింది. ఇది ఒక చిన్న జరిగినటువంటి సందర్భమే కావచ్చు. ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడా,
యేసు ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం సిద్ధపడి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు వచ్చినప్పుడు ఆయన బోర శబ్దం వినపడ్డప్పుడు కన్యకలు ఎలా సిద్ధపడి ఉన్నటువంటి వారు వెళ్ళి ఎదుర్కొన్నారో అలా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో నీవు నేనుంటే ఆయనతో పాటు లోపలికి వెళ్తాము, పెండ్లి విందులో పాల్గొంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఇప్పుడైతే ద్వారము ఎద్ద నిలబడి తలుపు తట్టుచున్నాడు. ప్రకటన గ్రంథం చివరి మాట చదువుకుని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం దయచేసి చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నీ తలుపు తట్టుచూ ఉన్నాడు. నీ హృదయం అనేటువంటి ద్వారాన్ని తెరిచిన ఎడల ఆ తట్టడం అంటే దేవుని వాక్యంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు స్పందించి నీ హృదయాన్ని తెరిచిన ఎడల, ఆయనకి స్థానాన్ని ఇచ్చిన ఎడల ఆయన నీ హృదయంలోకి రావటమే తలుపు తీయటం అంటే. ఒకవేళ తలుపు తీయడానికి ఆలస్యం చేస్తున్నావేమో, ఇంకా నాకు రోజులు ఉన్నాయిలే, ఇంకా పరిస్థితులు బాగున్నాయిలే అనుకున్నావేమో. ఈ రోజు పరిస్థితి మనకు దారుణంగా ఉంది. ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో తెలియని పరిస్థితి. ఈ లాక్డౌన్ నుంచి బయటకు వస్తామో రావో తెలియని పరిస్థితి. మరలా పాత రోజులు వస్తాయో లేవో తెలియని పరిస్థితి. మరలా మన బంధువులందరినీ కలుసుకుంటామో లేదో తెలియని పరిస్థితి. మరలా మనం బ్రతుకుంటామో లేదో తెలియని పరిస్థితి. అంతకుముందు యుద్ధాలు చూసాం, భూకంపాలు చూసాం, ఎన్నో విషయాలు చూసాం. ఒక దేశానికి మాత్రమే సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు వారు సాల్వ్ చేసుకోవడం చూసాం. ఇప్పుడు అన్ని దేశాలు 200 దేశాల్లో ఈ COVID-19 ద్వారా గజగజలాడిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రోజులు ఉన్నాయి అనుకుంటున్నాం, అన్ని బాగుంటాయి అనుకుంటున్నాం, ఏమో తెలీదు. ఈరోజే సరైనటువంటి సమయం. ఒకవేళ దేవుని నమ్మి ఉంటే నిరీక్షణ కలిగినటువంటి మనము నిశ్చంతగా ఎదురు చూడాల్సినటువంటి వారంగా ఉన్నాం. కానీ ఎప్పుడు మనం వ్యక్తపెడతాం? మనం సిద్ధపడి ఉన్నప్పుడే, మనం నూనె కలిగి ఉన్నప్పుడే, మనము దేవుని సన్నిధిలో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడే, నిద్రపోకుండా ఎదురు చూస్తూ మెలకువ కలిగి ఎదురు చూస్తున్నప్పుడు, ఆయన బూర శబ్దం వినినటువంటి మనము ఆయనతో పాటు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఎదుర్కొని ఆయనతో పాటు ప్రవేశించి పెండ్లి విందులో పాల్గొంటాం. అదే నిత్య జీవం, అదే నిత్యరాజ్యం. అలాంటి నిత్యరాజ్యం నీవు కావాలనుకుంటున్నావా? అలాంటి నిత్యరాజ్యం నీవు కావాలనుకుంటే దేవుని చిత్తానుసారంగా నీవు నేను ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుడే నీతో మాట్లాడుతున్నాడని గ్రహించి ఆ వాక్యానికి స్పందించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే నీవు దేవునికి వాక్యానికి స్పందిస్తావో, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో, ఆయన వాక్యానికి లోబడి ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతావో, తప్పకుండా దేవుని సన్నిధిలో నీవు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఉండడం మాత్రమే కాకుండా ఆయన రాజ్యము తరతరాలుగా ఏరేటువంటి ఆ నిత్య రాజ్యములను కూడా మనం ప్రవేశించడానికి దేవుడి సన్నిధిలో మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. అటు కృప మన అందరికి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. దాంతో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి, నాతో ఏకీభవించండి. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఈ రోజే నీవు మారు మనసు పొందు. ఒకవేళ మారు మనసు పొంది సిద్ధంగా లేకపోతే ఈ రోజే నీవు సిద్ధపడు. ఒకవేళ నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి నూనె అనేటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు నీలో లేకపోతే, విశ్వాసం అనేటువంటి క్రియలు లేకపోతే, మంచి క్రియలు నీలో లేకపోతే, ఈ రోజు నుంచి మంచి క్రియలు చేయడానికి ప్రారంభించు. దేవునికి సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా జరిగించడానికి ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎలా ఉండాలండి? ఏంటి దేవుని చిత్తం అంటే? దేవునికి దాసులైనటువంటి కొందరిని కన్సల్ట్ అవ్వు, దేవునికి వాక్యాన్ని చదువు, దేవునికి తెలియజేస్తాడు. దేవుడు యేసుప్రభు ఎట్లా ఈ భూలోకంలో బ్రతికాడో అలా బ్రతకాల్సినటువంటి వారిగా మనం ఉండాలి. క్రైస్తవుడు అయినటువంటి వాడు ఎవరైనా కానీ. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ముగిస్తూ ఉన్నాను. దేవునికి దగ్గరగా ఉంటావా? ఆయన చిత్తాన్ని జరిగిస్తావా? ఆయన పోలినటువంటి జీవితాన్ని జీవిస్తావా? ఆయన ఎలా జీవించాడో తెలుసుకోవాలంటే బైబిల్ చదువుతావా? బైబిల్లో ఏ విధంగా ఆయన మాదిరికరమైన జీవితం జీవించాడో నీవు జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా జీవించాలని ఆశిస్తున్నావా? దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తుంది. దేవుడే నీకు సహాయం చేస్తాడు. అలాంటి కృప దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు నీవు ప్రార్థన చేసి నీవు తీసుకునేటువంటి నిర్ణయం, నీవు తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయం మీద నీ యొక్క ముందు జీవితం ఆధారపడి ఉంటుందని దేవుని సేవకుడిగా నీకు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన చేద్దాం. Jesus, we praise you, Lord. Hallelujah.
దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మీ బిడ్డలు ఎవరెవరైతే ప్రభు మాతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు చూడండి. వారి హృదయాలు ఎరిగిన దేవా మీకు స్తోత్రం. మా హృదయాలు తెలిసిన మా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా తండ్రి మీకోసం ఎదురు చూసేటువంటి గుంపులో ఉండే కృపను అనుగ్రహించండి అయ్యా. నాయనా మా తండ్రి బుద్ధి లేనటువంటి వారిగా ప్రభు, దివిటీలు లేనటువంటి వారిగా, నూనె లేనటువంటి వారిగా, సిద్ధపడనటువంటి వారిగా ఉండే గుంపులో మమ్మల్ని ఉంచొద్దేసయ్యా. మీ ఆత్మ సహాయం దయచేసి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. జీసస్ వి థ్యాంక్ యూ ప్రభు. మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, వినువబడుట బహుఘోరం, వినువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్ల పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్ల పరిశుద్ధులకు విందవబోతుంది. ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు. వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపు పాటున మారాలి, రేపు పాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు
దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి మీరందరూ దేవునికి సమర్పించుకోండి. ఆయన రాజ్యం కోసం ఎదురు చూడండి, సిద్ధపడి ఉండండి. దేవుని ఆత్మ సహాయం కోరండి, ఆయన నడిపిస్తాడు. నీవే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నడిపించడానికి సమర్థుడు. ఈ సువార్త ఇంకా ఎంతకాలం వినిపించబడుతుందో తెలియదు. సువార్త మూయబడే పరిస్థితులు వస్తే దేవుని సన్నిధిలో మనం సిద్ధపడినటువంటి వారిగా ఉండాలి. ఈ పరిస్థితులను చూసి ప్రభు సన్నిధిలో భయపడాల్సిన పని లేదు. నమ్మకంగా విశ్వాసంతో నీవు ఉంటే ధైర్యంగా ఉండొచ్చు. ఏ పరిస్థితుల్లో నేను ఎదుర్కోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మీ సమర్పణ, మీరు చేసినటువంటి ఆ ప్రమాణాలు దేవుడు తప్పకుండా విని ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తాడని దేవుడి సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు ఎవరెవరైతే ఈ యొక్క లైవ్లో నాయన వీక్షిస్తూ ఉన్నారో, ఈ వాక్యాన్ని విని నిర్ణయాలు తీసుకొని ఉన్నారు, వారందరినీ పేరు పేరుని మీరు దర్శించి ఆశీర్వదించండి. మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడి ఉన్నట్లుగా మీరు సహాయం తెచ్చండి. మీ రాజ్యంలో మేము నమ్మకస్తులుగా ఉన్నట్లుగా మీరు సహాయం తెచ్చండి. నాయన, ఈ ఉపమానం ద్వారా మీరు శిష్యులతో ఆ రోజు మాట్లాడారు. ఈ ఉపమానం ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. ఎత్తబడే గుంపులో ఉండులాగా మీరు సహాయం దయచేయండి. సిద్ధపడినటువంటి కన్యకల్లాగా, బుద్ధి కలిగినటువంటి కన్యకల్లాగా మేము సిద్ధపడి ఉన్నట్లుగా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, మీ చేతి మీద మరలా మేము కలుసుకునే కృపను అనుగ్రహించమని మా పరిస్థితుల కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మా లోకాన్ని ప్రభు, మా తండ్రి లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రజల్ని నాయన, ప్రతి దేశం వారందరినీ మీరు కరుణించి కాపాడండి ప్రభు. మీ చిత్తాన్ని నెరవేర్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పునరుత్థాన దినంలో మిమ్మల్ని ఆరాధించడానికి, ఆరాధన కూడికలో మేము ఈ విధంగా పాల్గొనే కృపను అనుగ్రహించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామముపై అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.